హాయ్ వెల్కమ్ టు ఏంజిలమ్మ అన్న యూట్యూబ్ ఛానల్. క్రిస్పీ క్రిస్పీ పకోడీ కావాలంటే దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 7 ఉల్లిగడ్డలండి, సన్నగా తరుముకోవాలి. ఇప్పుడు 3 చెంచాల కారం, 1.5 స్పూన్ ఉప్పు, 1 చెంచా పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కప్ అంత కొత్తిమీర అండి. ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. 1/2 కప్ కరివేపాకు. వీటినన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు కప్ అంతా శనగపిండి మంచిగా పిండి అంతా కలిసేటట్టు గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను యాడ్ చేసుకోలేదు, నాకు ఇందులో వాటర్ సరిపోయింది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. చిన్న చిన్నవి లేకపోతే మొత్తం చిన్న పకోడీలు అది స్లైసెస్ కావాలంటే స్లైసెస్ లాగా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మా వాళ్ళు పొడి పొడిగా తింటారు కాబట్టి పొడి పొడిగా వేసుకున్నాను, మీ ఇష్టం అండి. ఇంకా అది చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు తీసుకోవాలి. అందులో ఆయిల్లో బుడగల రావండి, అప్పుడు అవి అయినట్టు మాకు పకోడీ. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుంటున్నాను. నిజంగానే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయింది కదా, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను సేమ్ ఎలా చూపిస్తున్నా అలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయిందండి. ఇప్పుడు చూసారు కదా, ఎంత చూస్తుంటే టెంప్టింగ్గా నోరు ఊరుతుంది. మీరు కూడా చూసి మీ ఇంట్లో చేసుకోండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీ సపోర్ట్ మాకు అవసరం. థ్యాంక్ యూ.